ఈరోజు కథ పేరు చివరి బస్సులో కలిసిన వ్యక్తి. విశాఖపట్నంలో ఉద్యోగం చేసే కార్తీక్ ఒకరోజు అర్ధరాత్రి వరకు పనిచేసి చివరి బస్సు ఎక్కాడు. బస్సులో డ్రైవర్, కండక్టర్, ఇద్దరు ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. వర్షం కురుస్తోంది. కిటికీ అద్దాలపై జారుతున్న నీటి చుక్కలను చూస్తూ కార్తీక్ తన జీవితాన్ని గుర్తు చేసుకున్నాడు. మంచి ఉద్యోగం ఉంది, డబ్బు ఉంది, కానీ తన కుటుంబానికి సమయం లేదు. తల్లిదండ్రులతో మాట్లాడి కూడా చాలా రోజులయ్యింది. బస్సు నగరాన్ని దాటుతూ నిర్మానుష్యమైన రహదారిలో వెళ్ళినప్పుడు ఒక చిన్న స్టాప్ వద్ద తెల్లని చొక్కా, పాత సంచి పట్టుకున్న వృద్ధుడు ఎక్కాడు. అతని ముఖంలో అలసట ఉన్నా కళ్ళలో మాత్రము ఒక విచిత్రమైన ప్రశాంతత కనిపిస్తోంది. వృద్ధుడు కార్తీక్ పక్కనే కూర్చున్నాడు. కొద్దిసేపు మౌనంగా ఉండి, బాబూ, జీవితంలో మనిషి ఎక్కువగా కోల్పోయేది డబ్బు కాదు, సమయం అన్నాడు. కార్తీక్ ఆశ్చర్యంగా అతని వైపు చూశాడు. మీరు నాకు తెలుసా అని అడిగాడు. వృద్ధుడు చిరునవ్వుతో, తెలుసుకోవాల్సిన అవసరం లేదు, మనిషి కళ్ళల్లోనే అతని కథ కనిపిస్తోంది అన్నాడు. ఆ మాటలు కార్తీక్ మనసును తాకాయి. ప్రయాణం కొనసాగింది. ఇద్దరి మధ్య మాటలు పెరిగాయి. వృద్ధుడు తన జీవిత కథ చెప్పడం ప్రారంభించాడు. నాకు ఇద్దరు కొడుకులు. వాళ్ల కోసం పగలు రాత్రి కష్టపడ్డాను. వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు, మంచి ఉద్యోగాలు సంపాదించారు. కానీ ఒకరోజు వాళ్ళ జీవితంలో నేను అవసరం లేని మనిషినయ్యాను. వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు, బిజీ మనుషులు. నేను కూడా ఒకప్పుడు నా తండ్రితో అలాగే ప్రవర్తించాను. ఇప్పుడు ఆ తప్పు విలువ తెలిసింది అని చెప్పి నిశ్శబ్దంగా కిటికీ బయటకు చూశాడు. కార్తీక్ గుండె బరువెక్కింది. ఎందుకో ఆ మాటలు తన కోసమే చెప్పినట్టుగా అనిపించింది. తన తల్లి ప్రతిరోజు ఫోన్ చేస్తే తర్వాత మాట్లాడతా అని చెప్పి పెట్టేసిన సందర్భాలు గుర్తుకొచ్చాయి. తండ్రి పుట్టినరోజుకి కూడా వెళ్ళలేకపోయిన రోజు గుర్తుకొచ్చింది. అతను తల వంచుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత బస్సు ఒక చిన్న టీ దుకాణం దగ్గర ఆగింది. అందరూ టీ తాగడానికి దిగారు. కార్తీక్ వృద్ధుడికి కూడా టీ తీసుకువచ్చాడు. వృద్ధుడు కప్పు తీసుకుంటూ, నీ తల్లిదండ్రులు అదృష్టవంతులు, ఎందుకంటే నీలో ఇంకా మారే మనసు ఉంది అన్నాడు. కార్తీక్ ఆశ్చర్యపోయాడు. మీకు వాళ్ళ గురించి ఎలా తెలుసు అని అడిగాడు. వృద్ధుడు నవ్వి సమాధానం చెప్పలేదు. బస్సు మళ్ళీ బయలుదేరింది. వర్షం మరింత పెరిగింది. కొద్దిసేపటికే వృద్ధుడు దిగాల్సిన స్టాప్ వచ్చింది. దిగే ముందు తన పాత సంచిలో నుంచి ఒక చిన్న గడియారం తీసి కార్తీక్ చేతిలో పెట్టాడు. ఇది చాలా ఖరీదైనది కాదు, కానీ దీనిని చూసినప్పుడల్లా సమయం ఎవరినీ ఎదురు చూడదని గుర్తుపెట్టుకో అన్నాడు. కార్తీక్ డబ్బు ఇవ్వబోతే, దీని ధర డబ్బు కాదు, ఒక మాట, ఈరోజే ఇంటికి ఫోన్ చెయ్యి అని చెప్పి చిరునవ్వుతో వర్షంలో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. బస్సు ముందుకు వెళ్ళింది. 5 నిమిషాల తర్వాత కార్తీక్కు ఏదో అనుమానం వచ్చింది. కండక్టర్ను అడిగాడు. ఇప్పుడే దిగిన తాతగారు ఎక్కడి వరకు టికెట్ తీసుకున్నారు? కండక్టర్ ఆశ్చర్యంగా, ఏ తాతగారు సార్? ఈ స్టాప్ నుంచి మీరు ఒక్కడే ప్రయాణికుడు అన్నాడు. కార్తీక్ ఒక్కసారిగా నిలిచిపోయాడు. అదేంటి, నా పక్కనే కూర్చున్నారు కదా అన్నాడు. డ్రైవర్ కూడా, సార్ మీరు ఒక్కరే కూర్చున్నారు, మేము కూడా గమనించాం అన్నాడు. కార్తీక్ చేతిలో మాత్రం ఆ పాత గడియారం ఉంది. అది కల కాదు. ఇంటికి చేరుకున్న వెంటనే రాత్రి 2:30 గంటలైనా తల్లికి ఫోన్ చేశాడు. ఫోన్ ఎత్తగానే ఆమె ఆందోళనగా, ఏమైంది బాబు అని అడిగింది. కార్తీక్ గొంతు దడదడలాడింది. ఏమీ కాదు అమ్మా, నీ గొంతు వినాలనిపించింది అన్నాడు. అటువైపు కొద్దిసేపు నిశ్శబ్దం. తర్వాత ఆమె ఏడుస్తూ, ఈ ఒక్క మాట కోసం ఎన్నో రోజులు ఎదురు చూశాను అంది. మరుసటి రోజు కార్తీక్ సెలవు తీసుకొని నేరుగా తన ఊరికి వెళ్ళాడు. తల్లిదండ్రులతో 1 రోజు కాదు, 3 రోజులు గడిపాడు. వారి నవ్వు చూసి తాను ఎంత పెద్ద ఆనందాన్ని కోల్పోయాడో అర్థమైంది. కొన్ని నెలల తర్వాత మళ్ళీ అదే మార్గంలో ప్రయాణించాడు. ఆ వృద్ధుడు తిరిగి స్టాప్ వద్ద ఒక చిన్న రాతి స్మారకం కనిపించింది. అక్కడి టీ దుకాణం యజమానిని అడిగాడు. అతను నెమ్మదిగా చెప్పాడు, ఇక్కడ చాలా సంవత్సరాల క్రితం ఒక వృద్ధుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అతను ఎప్పుడూ ప్రయాణికులకు కుటుంబానికి సమయం ఇవ్వండి అని చెప్పేవాడు.
కార్తీక్ చేతిలో ఉన్న పాత గడియారాన్ని చూసి టీ దుకాణం యజమాని ఆశ్చర్యపోయాడు. ఈ గడియారం అది ఆయనదే అన్నాడు. కార్తీక్ ఆకాశం వైపు చూసి చిరునవ్వు నవ్వాడు. ఆ రాత్రి చివరి బస్సులో తనకు ఎదురైనది ఒక సాధారణ ప్రయాణికుడు కాదు, తన జీవితాన్ని మార్చడానికి వచ్చిన ఒక జ్ఞాపకం. ఆ రోజు నుంచి ఎంత బిజీగా ఉన్నా ప్రతి సాయంత్రము తన తల్లిదండ్రులకు ఫోన్ చేయడము, నెలకోసారి వారిని కలవడము అతని జీవితంలో భాగమైంది. అతను తన టేబుల్పై ఆ పాత గడియారాన్ని ఎప్పుడూ ఉంచేవాడు. అది ప్రతిరోజు ఒకే మాట గుర్తు చేసేది. సమయం వెళ్ళిపోయాక ప్రేమను చెప్పాలనుకున్నా వినేవాళ్ళు ఉండకపోవచ్చు. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే, మన కోసం ఎదురుచూసే మనుషులకు సమయం ఇవ్వడం జీవితంలో చేసే గొప్ప పెట్టుబడి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.